ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం. మనం హేమాడ్ పంత్ గారి అనుభవాల్ని 1వ అధ్యాయంలోను 2 మరియు 3వ అధ్యాయంలో ఇప్పటివరకు మనం దర్శించుకున్నాం గడిచిన 2 సత్సంగాలలో. ఈరోజు హేమాడ్ పంత్ గారి మరికొన్ని అనుభవాలు ఉన్నాయి సచ్చరిత్రలో. 18, 19, 22, 26, 38 మరియు 40. కాబట్టి ఈ అధ్యాయాలలో ఉన్న వారి అనుభవాలు, వాటి ద్వారా మనం ఏం గ్రహించాలి అన్న వాటిని మనం దర్శించుకుందాం. బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకు 18, 19, 2 అధ్యాయాలకి హేమాడ్ పంత్ గారు చేసిన నామకరణం, అంటే బాబా గారే హేమాడ్ పంత్ గారు చేత చేయించిన నామకరణం మద్దనుగ్రహం. అంటే నన్ను బాబా గారు అనుగ్రహించిన విధానం. అంటే బాబా గారి అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, అసలు అనుగ్రహం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ 2 అధ్యాయాలు చాలా చక్కగా మనకు తెలియచేస్తాయి. అద్భుతమైనటువంటి అధ్యాయాలు. వాస్తవానికి ప్రతి అధ్యాయము మంచిదే, కానీ 16, 17, 18, 19 ఎప్పటికీ ప్రత్యేకమే. 16వ అధ్యాయంలో ఏమో అది బ్రహ్మజ్ఞానానికి ఉన్న అడ్డంకులు ఏంటో తెలియచేస్తాడు. అంటే మనం బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటే ఉన్న అడ్డంకులు తెలియచేస్తారు. 17వ అధ్యాయంలో ఏమో అర్హతలు, మనం ఎలా అర్హతను సంతరించుకోవాలో తెలియచేస్తారు. 18వ అధ్యాయం 19వ అధ్యాయాన్ని అసలు గురు అనుగ్రహాన్ని పొందటానికి, ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే గురు కృపహి కేవలం. కాబట్టి ఆ గురు కృపని ఎలా పొందగలం, గురు అనుగ్రహం ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగ మనం పొందగలం అన్న వాటిని 18 మరియు 19 అధ్యాయాలు చక్కగా తెలియచేస్తాయి. ఇందులో ముందు 18వ అధ్యాయాన్ని మనం దర్శించుకుందాం. ఇందులో ఒక ఓవి రాస్తారు హేమాడ్ పంత్ గారు. గురువు వర్షాకాలంలోని మేఘం. ఆయన ఎప్పుడు ఆనంద జలాన్ని వర్షింపజేస్తారు. దీన్ని యథేచ్ఛగా మనము తృప్తిగా సేవించి కావాల్సినంతగా, ఇది సేకరించి దాచిపెట్టుకునేందుకు కాదు, మనం సేవించాలి, ఇతరులకు పంచిపెట్టాలి. ఇతరులకు పంచిపెట్టాలి అన్న ఆ లక్ష్యంతోనే హేమాడ్ పంత్ గారు చాలామంది భక్తులను కలిసి వాళ్ళ దగ్గర అనుభవాలు, వివరాలు సేకరించి ఇదిగో ఈ గ్రంథ రూపంలో మనకు ఆయన అందిస్తూ ఉన్నారు. కాబట్టి గురువు ఆయన ఎప్పుడు కూడా వర్షాకాలం మేఘం లాంటి వారు. ఎప్పుడు ఆనంద జలాన్ని ఆయన వర్షింపజేస్తుంటారు. గురు స్మరణ, గురువు లీలల శ్రవణం, గురు చరిత్ర పారాయణ, ఇలాంటివన్నీ కూడా ఇటువంటి ఆనంద జలాన్ని మనపై వర్షింపజేస్తాయి. ఈరోజు ప్రత్యేకించి తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి. ఇటువంటి పర్వదినాన మనం ఎటువంటి అధ్యాయాన్ని మనం దర్శించుకోబోతున్నాం సచ్చరిత్రలు అంటే మద్దనుగ్రహం. బాబాగారి అనుగ్రహం ఎంతో ఉంటేనే యాదృచ్ఛికంగా ఈరోజు మనం ఈ అధ్యాయాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. సరే, ఒకప్పుడు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలించే రోజుల్లో 1910 ఆ టైంలో వాళ్లే కదా మనం పరిపాలిస్తున్నది. ముంబైలో సాఠే అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఈయన వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారు, తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ఆయన మనసు అన్ని ప్రాపంచిక విషయాల నుండి బయటపడిపోయింది.
మనసుకి బాగా అశాంతి ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఏకాంతంగా సుఖంగా ఉండాలి అనుకున్నాడు. దీన్ని బాగా గట్టిగా నిశ్చయించుకున్నారు. ఎక్కడికి వెళ్తే నా మనసు శాంతిస్తుంది అని మిత్రుల సలహాలు తీసుకున్నాడు. ఎవరో ఒక మిత్రుడు చెప్పాడు, నువ్వు షిరిడీకి వెళ్ళయ్యా, షిరిడీలో సాయినాథులు ఉన్నారు, అక్కడికి అనేక మంది వెళ్తూ ఉంటారు, వెళ్ళి వారిని దర్శించుకుంటూ ఉంటారు, వారి చరణధూళిలో పొరలుతూ ఉంటారు, ఆయన్ని సేవించుకుంటుంటారు, ఆయన ఆజ్ఞని పాటిస్తూ ఉంటారు, వాళ్ళ మనోభీష్టాలని వాళ్ళు సాధించుకుంటూ ఉంటారు. అంటే నీకు మనసుకి శాంతి లోపించింది అంటున్నావు కదా, కాబట్టి నీ మనసుని, అస్థిరమైన మనసుని స్థిరపరిచి నీ మనసుకు శాంతిని కలిగించాలి అని అంటే నువ్వు ఆ సత్పురుషుని దర్శనం చేసుకో. సత్పురుషుల దర్శనం ఎప్పుడు కూడా చాలా మంచిదయ్యా. సత్పురుషుల దర్శనం, వారి దృష్టి, వాళ్ళ సాంగత్యం ఒక్క క్షణం మనకు లభించినా చాలు, చంచలమైన మనసు స్థిరపడుతుంది, నీ మనసుకి శాంతి చేకూరుతుంది. కాబట్టి నువ్వు కూడా షిరిడీ వెళ్ళు, నీ అనుభవాన్ని నువ్వు పరీక్షించుకో. చూడండి, అయ్యా నాకు సంతానం కావాలి అని అంటే షిరిడీకి వెళ్ళు అని చెప్పారు. అయ్యా నాకు క్షయవ్యాధి వచ్చింది, నా ప్రాణాన్ని కాపాడండి అంటే నువ్వు షిరిడీకి వెళ్ళు అన్నారు. అయ్యా నాకు ఒక వృత్తి కావాలి, ఉద్యోగం కావాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా ఉద్యోగం స్థిరపడాలి అని అంటే చోళకరికి నువ్వు షిరిడీకి వెళ్ళు. ఒక ఉద్యోగం పోయింది, నాకు వేరే వృత్తిని ఏదన్నా చూపిండి అంటే ఆంబేకర్కి నువ్వు షిరిడీకి వెళ్ళు. నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, ఆ షావుకారికి 16-17 అధ్యాయాలు వచ్చే లోభి అయిన షావుకారికి నువ్వు షిరిడీకి వెళ్ళు. అయ్యా నేను చాలా వేదాలు శాస్త్రాలు చదివాను, నా మనసుకి శాంతి లేదు, మనసుకి శాంతి ఎలా లభిస్తుంది అంటే మనసు ఇంకా చంచలంగా ఉంది అని అంటే నువ్వు షిరిడీకి వెళ్ళు అనంతరావు పాటన్కర్కి. ఇలా ఏ అవసరం ఉన్నా, అది ప్రాపంచకం కానీ పారమార్థికం కానీ, అది తీరేది ఎక్కడ అనంటే అది షిరిడీలోనే. సో వీళ్ళందరి సమస్యలకి పరిష్కారం లభించేది షిరిడీలో. పరిష్కరించేవారు సమర్థ సద్గురు సాయినాథులు. అలా ఈ సాటికి కూడా షిరిడీ మార్గమే చూపబడింది. ఇప్పుడు ఎప్పటికైనా అండి, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభించేది షిరిడీ. పరిష్కరించే ప్రభు మన సాయి సమర్థులు. పూర్తి విశ్వాసంతో ఉంటే ఆయనే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారు. సరే, ఈయనకి ఎలా అనుకుంటున్నాడు కదా, ఒక మార్గం అయితే దొరికింది. వెంటనే షిరిడీకి బయలుదేరి వెళ్ళాడు. బాబా గారిని దర్శించుకున్నాడు. వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒక్కసారి బాబా గారిని చూడంగానే నయనాలు తృప్తి చెందాయి, మనసుకి శాంతి చేకూరింది. కేవలం వారి దర్శనంతో ధైర్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నిశ్చింత కలిగింది. ఇప్పుడు ఈ ప్రశాంతమైన మనసుతో ఆయన షిరిడీలో గురుచరిత్ర సప్తాహ పారాయణ చేయాలి అని గట్టిగా నిశ్చయించుకున్నారు. ఇక ప్రక్క రోజు నుంచే నియమనిష్టలతో గురుచరిత్ర గ్రంథాన్ని ఆయన సప్తాహ పారాయణ ప్రారంభించారు. 7 రోజులు పూర్తయింది. 7వ రోజు రాత్రి బాబాగారు ఒక దృష్టాంతం ఇచ్చారు, స్వప్న దృష్టాంతం ఇచ్చారు. అందులో బాబాగారు ఆ గురుచరిత్ర గ్రంథాన్ని వారు స్వయంగా చేతిలో పట్టుకున్నారు. ఆయన దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. వారి ఎదురుగా మన సాటే కూర్చుని ఒక శ్రోతలాగా నిశ్చలమైన మనసుతో ఆ గ్రంథాన్ని బాబాగారు వ్యాఖ్యానిస్తూ ఉంటే ఈయన శ్రవణం చేస్తూ ఉన్నాడు. ఇది ఆయనకు వచ్చిన స్వప్నం. మెలకు వచ్చింది. ఆలోచించారు. బాబాగారు ఒక దృష్టాంతం ఇచ్చారు స్వప్నంలో, దీని భావం ఏమై ఉంటుంది. ఇక్కడ ఒక మాట రాస్తారండి, ఎప్పుడైతే మన మనస్సు విషయవాసంలో మునిగిపోయి అంటే అజ్ఞాన అంధకారంలో ఉంటుందో, అటువంటి అజ్ఞాన అంధకారం అనే తలగడను తల క్రింద పెట్టుకుని వాసనలు అనే పడకపై గుర్రు పెట్టేవారిని
సాయి సమర్థులు మేలుకొల్పుతారు. ఎప్పుడైతే మనిషి కష్టాల్లో ఉంటాడో అప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడండి. అప్పుడే మనం ఆయన దయ కోసం, ఆయన కృప కోసం ఆయన వెంట పరుగులు తీస్తాం. ఏదైనా సరే పాపకర్మలు ఆచరించడం తొలగిపోయినంత వరకు భగవన్నామం నోటికి రాదు. కాబట్టి ఇప్పుడు ఈయన వెతుక్కుంటూ షిరిడీకి వచ్చారు, సప్తాహ పారాయణ చేశారు. ఒక మంచి నియమాన్ని బాబా గారు ఈయనకి స్ఫురింపచేశారు. ఈయన గురుచరిత్ర సప్తాహం అయితే పూర్తయింది. ఇక బాబా గారు ఇచ్చిన స్వప్న సందేశం ఏంటి అని ఈయన మనసు గ్రహించలేదు. అప్పుడు అక్కడ దీక్షిత్ గారు ఉన్నారు, హరిసీతారాం దీక్షిత్, కాకా సాహెబ్ దీక్షిత్ లేదా కాకా దీక్షిత్. వెళ్ళి దీక్షిత్ గారిని అడిగారు ఈయన, సార్ ఇలా బాబా గారు రాత్రి నాకు స్వప్న సందేశం ఇచ్చారండి, స్వప్న దృష్టాంతం ఇచ్చారు, మరి ఇందులో వారి ఆజ్ఞ ఏంటి? నేను సప్తాహ పారాయణ చేశాను కదా గురుచరిత్రని, అది సరిపోతుందా లేక నన్ను మరొక మారు వారు చదవమంటున్నారా? దయచేసి మీరు వెళ్ళి బాబా గారిని అడగండి, వారి ఆజ్ఞ ఏంటో నాకు తెలియచేయండి అని ఆయన మనవి చేసుకున్నారు దీక్షిత్ గారికి. దీక్షిత్ గారు నిన్ననే మనం చెప్పుకున్నాం, బాబా గారికి ఆయన సత్ శిష్యుడు. సరే, దీక్షిత్ గారు వెళ్ళి బాబా గారి చరణాలకి నమస్కరించి, బాబా సాటే మంచి భక్తిభావం ఉన్న భక్తుడండి. సాటే సాటే అని అంటే కొంత మన భక్తుల్లో కొంత కన్ఫ్యూషన్ ఉంది. హరి వినాయక్ సాటే, ఆయన సాటే వాడని నిర్మించారు. ఆ సాటే వేరు, ఈ సాటే వేరు, దీన్ని దయచేసి గుర్తించండి. కాబట్టి సాటే మంచి భక్తిభావం ఉన్న వ్యక్తి అండి, మంచివాడండి. మీరు ఇలా స్వప్న దృష్టాంతం ఇచ్చారు, మీ ఆజ్ఞ ఏంటో మీరే స్వయంగా తెలియచేసి అతని కష్టాలు తొలగించండి, మీ చరణాలకు ఇదే నా విన్నపం అని ఆయన మనవి చేసుకున్నారు. బాబా గారు వెంటనే ఇంకొకసారి అతన్ని పారాయణ చేయని అని అంటూ గురుచరిత్ర గురించి బాబా గారు చెప్తున్నారు. గురుచరిత్ర గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. బాబా గారు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి, వారి వచనాలు ఇవి. ఈ గ్రంథాన్ని కనుక పారాయణ చేస్తే భక్తులకు శుభం కలుగుతుంది, పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు, భవబంధనాలు తొలగిపోతాయి. కాబట్టి గురుచరిత్ర గ్రంథాన్ని కనుక పారాయణ చేస్తే భక్తులు పవిత్రులవుతారు. అంటే మనసులో ఉండే మాలిన్యం తొలగిపోతుంది, మనసులో ఉండే మోహం, మమకారం లాంటి అడ్డంకులు తొలగిపోతాయి. మాలిన్యం ప్రక్షాళనమైతే, అంతర్బాహ్య పరిశుద్ధి కలిగితే భక్తులు పవిత్రులు అవుతారు. అలాగే పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే ప్రసన్నుడే ఏం చేస్తారు? ఆయన భవబంధనాలను తొలగిస్తారు. 3 మకారాలు, మాయ, మోహం, మమకారం, దీనివల్లే మన మనసులో రకరకాల బంధనాలు, రాగం, ద్వేషం అనే బంధనాలు, భార్య భర్తలని, పిల్లలని, ఆస్తులు, పాస్తులు, పదవులు, తర్వాత ఇంకా రకరకాల వస్తువు, ఇల్లు, ఇలా ప్రతి ఒక్క విషయంతోనూ బంధమే. ఇటువంటి బంధనాలన్నీ వీటికి కారణం శరీర భావన, అలాగే నేను అనే అహంకారం, నాది అనే మమకారం, వీటన్నిటికీ మూలం మాయ. మాయ అనంటే అనిత్యాన్ని నిత్యంగాను, నిత్యాన్ని అనిత్యంగాను భ్రమింపచేసేది, మనల్ని భ్రమలో ఉంచేదే మాయ. బట్ మాయ, మోహం, మమకారం, వీటిని 3 మాలు అంటారు, 3 M's అంటారు. బట్ వీటిని పరమేశ్వరుడు ప్రసన్నుడైతేనే ఇవి తొలగిస్తారు. అప్పుడు భక్తులకి శుభం కలుగుతుంది. ఎప్పుడైతే భావబంధనాలు ఉంటాయో, ఇవి పూర్తి చేసుకోకుండా మనం వెళ్ళిపోతామో తిరిగి మళ్ళీ జన్మించవలసి వస్తుంది. అంటే ఆ బంధాలకి అనుగుణంగా మనం కర్మలు చేస్తాం, కర్మఫలం పురోగవుతూ ఉంటుంది. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి కోసం మనం జన్మిస్తూ, తిరిగి మరణిస్తూ, తిరిగి జన్మిస్తూ ఆ వలయంలో తిరుగుతూ ఉంటాం అని మనం అనేక పర్యాయాలు చెప్తున్నాం. కాబట్టి ఆ వలయం నుంచి బయటపడాలి అని అంటే కర్మఫలం శూన్యం కావాలి.
దానికి భావబంధనాలన్నీ విడిపోవాలి. అది భక్తులకు కలిగే శుభం. అదే శుభం అనంటే ఒక జీవుడికి పరిపూర్ణమైన, సంతోషకరమైన, ఆనందకరమైన ముగింపు అని మనం నిన్నటి సత్సంగంలో చెప్పుకున్నాం. కాబట్టి గురు చరిత్ర లాంటి గ్రంథాన్ని కనుక మనం పారాయణ చేస్తే, పఠిస్తే, అధ్యయనం చేస్తే, ఆ గ్రంథం చెప్పినట్లుగా మనం ఆచరిస్తే చివరికి కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే మన భావబంధనాలు తొలగిపోతాయి. వివేకం, వైరాగ్యాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు, గురువు అనుగ్రహిస్తాడు. ఇది సద్గ్రంథం పారాయణ చేస్తే మనకు అనుగురే ప్రయోజనం, అదే శుభం అని బాబాగారు చెప్పారు. దీక్షిత్ గారు వచ్చి బాబాగారిని అడిగినప్పుడు, బాబాగారు దీని గురించి ఆయన చెప్తున్నప్పుడు మన హేమడ్ పంత్ గారు బాబాగారి పాదాల వద్ద కూర్చొని ఉన్నారు. బాబాగారికి ఆయన పాదసేవ చేస్తూ నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు. ఈ సంభాషణ మొత్తం ఆయన వింటూ ఉన్నారు. ఒక్కసారిగా మనసులో అరే, సాటే వచ్చి కేవలం షిరిడిలో ఒక్కసారే సప్తాహ పారాయణ చేశాడు. 7 రోజుల్లో పారాయణ చేస్తే బాబాగారు ఆయనకి మరి ఉపదేశం ఇచ్చారు, అనుగ్రహించారు. మరి నేను 40 ఏళ్ల నుంచి గురు చరిత్రను పారాయణ చేస్తున్నానే, మరి నా గురించి ఆలోచనే బాబాకు రాలేదా? 7 ఏళ్ల నుంచి ఒకరికేమో 7 రోజులు పారాయణ చేస్తే ఇటువంటి అనుగ్రహమా? నేను 7 ఏళ్ల నుంచి నేను షిరిడిలో పారాయణ చేస్తున్నాను కదా, మరి నా గురించి బాబాగారు ఆలోచించరా? నాకు ఇటువంటి అనుగ్రహం రాదా? సత్పురుషులు ఎప్పుడెప్పుడు నన్ను అనుగ్రహిస్తారని నేను చాతక పక్షిలాగా నేను ఎదురు చూస్తూ ఉన్నానే. కాబట్టి ఎప్పుడు ఈ సత్పురుషులు నా పట్ల ప్రసన్నులై నాకు ఒక ఉపదేశాన్ని ఇస్తారు, నన్ను అనుగ్రహిస్తారు అని ఆయన మనసులో అనుకున్నారు. దీన్ని బట్టి బహుశా ఈ సంఘటన షిరిడిలో హేమడ్ పంత్ గారు వచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత జరిగి ఉండవచ్చు. అంటే 1910వ సంవత్సరంలో కదా ఆయన షిరిడికి వచ్చింది మన హేమడ్ పంత్ గారు. అక్కడి నుంచి 7 ఏళ్ళు, అంటే క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చు. హేమడ్ పంత్ గారు పనిలో పనిగా అన్నిటికీ మన కాపడ్డ గారి డైరీలో లాగా అన్ని తారీఖులు కనుక వేసుంటే ఇంకా అద్భుతంగా ఉండేదండి. సరే, బాబాగారు ఏదైతే ఇచ్చారో అదే మనం. ఈయనకి మనసులో ఈ ఆలోచన కలిగింది. ఆలోచన కలగంగానే వెంటనే బాబాగారికి తెలిసిపోతుంది. మనసులో సాధారణంగా మనకు కోటాను కోటి వాసనలు మనసులో చెలరేగుతూ ఉంటాయి, కోటాను కోటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. గురుమాత ఎంత కరుణమయి అంటే మనందరిలో వచ్చే చెడు ఆలోచనలని ఆయన తమ కడుపులో దాచుకుంటారు. తల్లి ఎలాగైతే తమ బిడ్డల్లో ఉండే చెడుని కడుపులో దాచుకుంటుందో, వారి మంచి గురించి మాత్రమే పరులకు చెప్తుందో, అలాగే గురుమాత మన గురువు కూడా మన మనసులో వచ్చే చెడు ఆలోచనలని ఆయన కడుపులో దాచుకుంటారు. అదే మంచి ఆలోచన కనుక వచ్చిందా, మంచి సంకల్పం కనుక వచ్చిందా, దానిని ఆయన ప్రోత్సహిస్తారు. వెంటనే బాబాగారు మరి ఈయన మనసులో ఈ ఆలోచన కలిగింది కదా, ఆయన మనసు కాస్త చంచలమైంది కదా, దాన్ని స్థిరపరచాలి. వెంటనే ఆయనకి తమ అనుగ్రహం అంటే ఏంటో తెలియచేయాలి. వెంటనే చెప్పారు, వెంటనే లేయి, నువ్వు శ్యామ దగ్గరికి వెళ్ళు, శ్యామ నందీశ్వరుడు, శ్యామ ఇంటికి వెళ్ళు, నా కొరకు 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుని వెంటనే తిరిగిరా, త్వరగా తిరిగిరా. అక్కడ మీ ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకుని తర్వాత నా వద్దకు రండి. వెంటనే నా కొరకు నువ్వు శ్యామ ఇంటికి వెళ్ళి ఆ రూపాయలు దక్షిణ తీసుకునిరా. ఇంకా బాబాగారి ఆజ్ఞ అయింది. ఇక ఈయన బాబాగారు ఆజ్ఞాపించిన తర్వాత ఇక అక్కడ ఎవరు ఉండేందుకు వీలు లేదు. లేచారు, శ్యామ ఇంటికి వెళ్ళారు. శ్యామ ఇంటికి వెళ్ళేసరికి ఆయన శ్యామ అప్పుడే స్నానం చేశారు. ఉతికిన పంచి ఆయన సంప్రదాయం అంటే వాళ్ళ మరాఠీ సంప్రదాయం ప్రకారం ఆయన ఆ కుచ్చులు సరి చేసుకుంటూ ఉన్నారు. హేమడ్ పంత్ గారు వారి ఇంటికి వెళ్ళారు. ఆశ్చర్యపోయాడు శ్యామ, అరే మీరు మసీదు నుంచి వస్తూ ఉన్నట్లుంది, అయినా మధ్యలో వచ్చారేంటి, మనసులో ఏదో కలవరపడుతూ ఉన్నట్టున్నారే, అయినా ఇవాళ ఒంటరిగా వచ్చారేంటి? ఈ 4 ప్రశ్నలు భలే ఉంటాయి. అంటే షిరిడి నేపథ్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి. అది మధ్యాహ్న సమయం.
అక్కడ మధ్యాహ్నం భోజన సమయానికి ముందు బాబాగారికి పూజలు అవి చేసిన తర్వాత మధ్యాహ్నం హారతి ఇచ్చేవారు ద్వారకామాయి మసీదులో. బాపుసాహెబ్ జోగ్, హరి సకారాం హరి జోగ్ ఆయన పూర్తి పేరు. ఆ జోగ్ గారు ఆయనకి మధ్యాహ్నం పంచహారతిని ఇచ్చేవారు. అందరూ భక్తులు, పురుషులు, స్త్రీలు హారతిని గట్టిగా పాడేవారు. మరి అందరూ హారతి కోసం మధ్యాహ్నం మసీదుకు వెళ్ళే సమయం కదా ఇది, మీరు ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారేంటి? అది ఆయన ప్రశ్నకి వెనకాల ఉన్న అంతరార్థం. మసీదు నుంచి వస్తున్నట్టున్నారు, మధ్యలో వచ్చారేంటి హారతి చూసుకోకుండా అని దాని భావం. కానీ మనసులో ఏదో కలవరపడుతూ ఉన్నారే. ఆయనలో ఉన్న కలవరపాటు సాటేకి 7 రోజుల్లోనే అనుగ్రహమా, మరి నేను 7 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నానే, టోటల్గా మొత్తం మీద 40 ఏళ్ళ నుంచి నేను పారాయణ చేస్తున్నానే, నాకు ఎటువంటి అనుగ్రహం లేదే అని కలవరపాటు ఆయన మనసులో స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇటువంటి కలవరపాటు తొలగిపోవాలా అని అంటే బహుశా సాటి భక్తులతో కూర్చుని మనం బాబాగారి విషయాలు మాట్లాడుకుంటే ఆ కలవరపాటు తొలగిపోతుంది. అంటే ఈ కలవరపాటు తొలగించేది కూడా సాటి భక్తుల ద్వారానే అని మనం ఇక్కడ గ్రహించవలసి వస్తుంది. అందుకని బాబాగారి సంకల్పం అదే. ఈ కలవరపాటును తొలగించేందుకు హేమడ్ పంత్ గారిని శ్యామ ఇంటికి పంపారు. సరే కూర్చోండి, నేను వెళ్ళి ఆ పూజా విధి చేసుకొని వస్తానండి అని కూర్చోమన్నారు. ఆయన ఒక కుర్చీలో కూర్చున్నారు. శ్యామ లోనికి వెళ్ళారు ఆ పూజలు అవి చేసుకునేందుకు యథావిధిగా. ఈయన అలా యథాలాపంగా ఆ కిటికీ వైపు చూశారు హేమడ్ పంత్. ఆ కిటికీలో ఏకనాథ భాగవతం గ్రంథం ఉంది. దాన్ని ఆయన తీసుకొని అలా తెరచారు. ఆశ్చర్యం, ఏ పేజీ వచ్చిందంటే ఈయన ఆ రోజు ఆ నియమిత భాగాన్ని చదవకుండా మధ్యలో మానేసి వచ్చారు. ఈయన ఎక్కడైతే ఆపేసి వచ్చారో ఖచ్చితంగా ఆ పేజీ వచ్చిందండి. ఎలా సాధ్యమవుతుంది ఇది? అంటే బాబాగారు ఎంత నిశ్చితంగా మనల్ని ఆయన గమనిస్తూ ఉంటారు. ఇదే ఆయన అనుగ్రహం. ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నారు. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఒక నియమంగా ఏదన్నా సరే ఒకదాన్ని మనం పాటించడం బాబాగారికి చాలా ఇష్టం. వాస్తవానికి బాబాగారు కూడా వారి దినచర్యను కనుక మనం అబ్జర్వ్ చేస్తే వారు అంటే మన దృష్టిలో నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోరాయన సరే, మన దృష్టిలో నిద్ర లేచినప్పటి నుంచి ఆ ధూని ముందు కూర్చోవటం, బాపు ఈయన భాగోజీ షిండే రావటం, వారి చేతులకి కాళ్ళకి మర్దన చేయటం, బాబాగారు చెరువు త్రాగటం, ముఖం కడుక్కోవడం, భిక్షకు వెళ్ళటం, మళ్ళీ ఆ ఉదయం ఆ పలహారం అయిన తర్వాత ఆ వచ్చే భక్తులతో అక్కడ సమావేశం కావటం, మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి రావటం, హారతి, మళ్ళీ మధ్యాహ్నం సమావేశం, తిరిగి సాయంత్రం ఒకసారి అలా వేహ్యాలి వరకు అలా బయటకు వెళ్ళి రావడం, సాయంత్రానికి వచ్చి మళ్ళీ మసీదులో కూర్చోవటం, ఆ రోజు ఆ సభని సమాప్తి చేయటం, ఇవన్నీ నిత్యము నియమంగా జరిగేవి. ఇప్పటి కూడా గమనించండి, షిరిడిలో బాబాగారి కాగడాహారతి ఖచ్చితంగా 5 గంటల 2 నిమిషాలకి ప్రారంభమవుతుంది. భూపాళి 5:15కి కాగడాహారతి ప్రారంభమవుతుంది. ఇక అక్కడి నుంచి హారతి, తర్వాత మళ్ళీ ఇంకొక లఘు హారతి ఉంటుంది, పండర హారతి అంటారు. మన దర్శనాలు ఉంటాయి, మళ్ళీ మధ్యాహ్నం హారతి, తిరిగి దర్శనాలు, మళ్ళీ సాయంత్రం సంధ్యాహారతి, దర్శనాలు, రాత్రి సేజ్ హారతి అయిన తర్వాత మందిరాన్ని వాళ్ళు అక్కడ మూసివేస్తారు. ఇంకా తిరిగి మన దర్శనం ఉదయం కాగడాహారతి అయిన తర్వాతే. ఇవన్నీ నియమంగా సమయం ప్రకారం జరుగుతున్నాయా లేదా? ఇది బాబాగారు ఆ రోజే ఆచరించి చూపించారు. కాబట్టి మనం కూడా బాబాగారు మనకు దేన్నైతే ఆయన ఒక సేవగా మనకు ఆయన ఇచ్చారో దాన్ని నిష్ఠగా నియమంగా పాటించడం బాబాగారికి చాలా ఇష్టం. అలా ఈయన కూడా ప్రతిరోజు ఏకనాథ భాగవతాన్ని ఆయన చదువుతూ ఉన్నారు. కానీ ఆ రోజు వాడలో చదువుతున్నారు. నిష్ఠగా చదవడం అంటే ఇక్కడ చెప్తారు, నియమంగా చదవడం అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఆ రోజు చదవలసి ఉన్న నియమిత భాగాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే మానేసి ఆ స్థలం నుండి మనం వెళ్లకుండా ఉండాలి. ఆ స్థానం నుండి మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ స్థానాన్ని విడిచిపోకూడదు. ఇది నియమంగా చదవటం అంటే. అంటే ఆ నియమిత భాగాన్ని పూర్తి చేయకుండా
మధ్యలో మానేసి ఆ స్థానం నుండి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవటం అని అంటే. ఈ నియమం బాబాగారు ఎంత నిష్టగా పాటింపు చేస్తారనంటే ఈయనకి వెంటనే స్ట్రైక్ అయింది. అరే, నేను పొద్దున ఈ గ్రంథాన్ని మధ్యలో అంటే ఈ భాగాన్ని చదవకుండా మధ్యలో మానేసి నేను మసీదుకి వచ్చాను కదా, సాటి భక్తులు వెళ్తున్నారని. కాబట్టి నేనైతే ఆ నియమాన్ని నేను ఈరోజు భంగం చేశానో ఆ నియమాన్ని నా చేత పాటింప చేయటానికే నన్ను సేవ దగ్గరికి పంపారు బాబా. కాబట్టి ఏదన్నా పొరపాటు కనుక మనం చేస్తే ఒక నియమాన్ని మనం విధించుకున్న తర్వాత అటు విధించేది వారే, దాన్ని మనం పాటిస్తూ ఉంటే ఒకవేళ అందులో ఏదైనా కనుక మనం పొరపాటు చేస్తే ఆయన వెంటనే దాన్ని సరిదిద్దుతారు. కాబట్టి ఒక నియమాన్ని, ఏ నియమం అయితే మనకు బాబాగారు ఇచ్చారో, ఏ సేవ అయితే బాబాగారు మనకి ఇచ్చారో దాన్ని గుర్తించి దాన్ని మనం నియమంగా చేసుకోవడమే. ఇది గురువాజ్ఞ. దాన్ని మనం పాటించిన వాళ్ళం అవుతాం. ఉదాహరణకి హరిసీతారాం దీక్షిత్ వారికి బాబాగారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే ఉదయం పూట ఆయన ఏకనాథ భాగవతాన్ని చదవాలి. అందులో ఏకాదశ స్కందం దాన్ని చదవాలి. చదువుతూ ఆ వినటానికి వచ్చిన శ్రోతలకి దాని గురించి వ్యాఖ్యానించాలి. ఆయన కూడా చాలా నిష్టగా నియమంగా చదువుతూ చాలా చక్కగా వ్యాఖ్యానించేవారు. ఇది ఉదయం. అదే సాయంత్రం అయితే భావార్థ రామాయణాన్ని ఆయన చదవాలి, దాన్ని చక్కగా శ్రోతలకి వ్యాఖ్యానించి చెప్పాలి. ఇది వారికి ఇచ్చినటువంటి దీక్షిత్ గారికి ఇచ్చినటువంటి నియమం. దీక్షిత్ గారు ఎంత చక్కగా ఈ నియమాన్ని పాటించారు అని అంటే, ఒకరోజు ఆయన స్నానం చేసే సమయం, పూజ చేసే సమయం కాస్త అటు ఇటుగా మారినప్పటికీ ఈ రెండు గ్రంథాలను ఆయన చదివే సమయం మాత్రం తప్పేదే లేదు. బాబాగారి దేహానంతరం కూడా వీరు ఈ నియమాన్ని పాటించారు. అంటే గురువాజ్ఞని అలా నియమంగా ఆయన పాటించేవారు. అలాగే హరిసకారం జోగ్ మనం ముందు చెప్పుకున్నాం. సకారం హరిజోగ్, ఈయన్నే బాపు సాహెబ్ జోగ్ అని కూడా అంటారు. హారతి ఇచ్చేవారని చెప్పుకున్నాం కదా. ఈయనకు కూడా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత సాటేవాడలో భాగవత గ్రంథాన్ని పారాయణ చేయమని బాబాగారి ఆజ్ఞ. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానంతరం ఈయన వచ్చి బాబాగారికి పాద నమస్కారం చేసి వారి ఆజ్ఞ తీసుకుని వాడకి వెళ్ళేవారు, సాటేవాడ. అక్కడికి వెళ్ళి ఆయన భాగవత గ్రంథాన్ని ఆయన పారాయణ చేస్తూ చక్కగా శ్రోతలకి అర్థం తెలియచేస్తూ వ్యాఖ్యానించేవారు ప్రేమగా. ఆ సమయంలో మసీదుకి బాబాగారి దర్శనం కోసం భక్తులు కనుక వస్తే వాళ్ళకు కూడా బాబాగారు కొన్ని కథలు టూకీగా చెప్పి, అదిగో వాడలో గ్రంథ పారాయణ జరుగుతూ ఉంది, మీరు కూడా వెళ్ళి గ్రంథాన్ని శ్రవణం చేయండి అని పంపించేవారు. వారు ఇక్కడికి వచ్చి ఈ శ్రవణంలో పాల్గొంటే బాబాగారు చిన్న మాటలతో చిన్న టూకీగా కథ చెప్పారు కదా, ఆ కథకి పూర్తిగా అర్థవంతంగా ఇక్కడ వాళ్ళకి ఆ విషయాలు తెలిసేవి. అంటే ఇక్కడ వాళ్ళు విన్నదానికి ఇక్కడ వాళ్ళకి పూర్ణంగా సరిగ్గా దాన్ని అర్థమయ్యేది. బాబాగారు ఆ విధంగా శ్రోతలకి శ్రవణం అనేదాన్ని ఆయన చెప్పేవారు. అలాగే ప్రతి భక్తుడికి ఇలాంటి నియమాలు విధించి దాన్ని పాటింపు చేసేవారు. మళ్ళీ మనం హేమట్ పంత్ గారి చెంతకు వెళ్తే ఈయన ఆ రోజు పారాయణ చేయకుండా ఆ భాగాన్ని వచ్చేసారు కదా. ఇప్పుడు శ్యామ వచ్చేలోగా ఆయన ఆ మానేసిన భాగాన్ని ఆయన పారాయణ చేశారు. అలా ఆయన నియమాన్ని బాబాగారు పాటింపు చేశారు. శ్యామ వచ్చారు. ఏంటండి అయ్యా, ఎందుకో శ్యామ, ఈరోజు నేను బాబాగారు వద్ద కూర్చొనున్నా, నేను వారి పాదసేవ చేస్తున్నా, నువ్వు అకస్మాత్తుగా గుర్తుకొచ్చావు మహారాజ్కి. అదిగో వెళ్ళి శ్యామాని అడిగి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకురా, మీ ఇద్దరు కాసేపు కూర్చొని మాట్లాడండి, తర్వాత త్వరగా తిరిగి రండి అని అన్నాడండి. దానికి శ్యామ నవ్వాడు. అయ్యో బాబాగారు నన్ను రూపాయలను అడిగారా, సరేనండి, ఇదిగో ఆ రూపాయలకు బదులుగా ఇదిగో నా 15 నమస్కారాలు అని 15 నమస్కారాలు బాబాగారికి సమర్పించారు. ఆయన ఎంత చతురుడో, అంతకు మించిన చతురుడు మన హేమట్ పంత్ గారు. సరేనండి, మీరు ఇచ్చిన ఆ 15 నమస్కారాలని నేను కొంగన కట్టుకున్నాను, వచ్చిన పని ఒకటైంది, ఇంకా రెండో పని ఏంటి, నీతో కూర్చొని కాసేపు మాట్లాడరమ్మన్నారండి. కాబట్టి శ్యామ,
ఇదిగో మీరు నాకు ఏ మంచి విషయాలు చెప్తారో చెప్పండి, నా కుతూహలాన్ని తీర్చండి. బాబాగారి పావన యశోగంగలో మునిగి మన పాపాలను నశింప చేసుకుందాం. ప్రతి మాట వరమే సచ్చరిత్రలో. అదే నేను పదే పదే నాకు ఆ మాట చెప్పాలని చాలా ఇష్టం. సచ్చరిత్ర అంటే బాబాగారి వరాల జల్లు, వరాల జల్లు. బాబాగారి పావన యశోగంగలో మునిగి మన పాపాలను ప్రక్షాళన చేసుకుందాం అన్నారు ఆయన. అంటే బాబా గారి గురించే నువ్వు చెప్తావు నాకు, అంటే బాబా గారి గురించి నువ్వు చెప్తుంటావు, నేను వింటూ ఉంటా. అలా వారి పావన యశోగంగలో మనం మునుగుతాం. దాని ద్వారా మన పాపకర్మ నశిస్తుంది. ఇదే కదా హేమడ్ పంత్ గారి సంకల్పం. బాబా గారి కథలు కనుక రచిస్తే భక్తులకు సుబోధప్రదమవుతాయి, వారి పాపకర్మ నశిస్తుంది. కాబట్టి చెప్పాను, మనం చేశాను 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు కలిపి బాబాగారి బోధలు అనే సబ్జెక్ట్లో థియరీ అయితే, తక్కిన అధ్యాయాలన్నీ ప్రాక్టికల్స్ అని మనం చేశాను. ఇక్కడ మళ్ళీ అదే మనకు ప్రస్తావనకు వస్తుంది. అప్పుడు శ్యామ అంటారు, సరేనండి ఇదిగో కూర్చోండి, నేను వెళ్ళి దేవుళ్ళకి పత్రిని పుష్పాలను అర్పించి వస్తానని ఆయన లోనికి వెళ్ళారు. పత్రిని పుష్పాలను అర్పించి భగవంతుడికి సంప్రదాయబద్ధంగా టోపీ పెట్టుకుని వచ్చి కూర్చున్నారు. శ్యామ ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్తారో నాకు చాలా కుతూహలంగా ఉంది. దానికి శ్యామ చెప్తున్నాడు, అరే మీరు పట్టణవాసులు, మీరు చదువుకున్నవారు, మీరు జ్ఞానులు. అంటే ఈయన ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా మరి రిటైర్ అయినాడు కదా, ఇటువంటి వారు మీరు. మరి మీలాంటి వారిని నేను గ్రామవాసుని, చాలా తక్కువ చదువుకున్నాను, నా వద్దకు పంపడం ఏంటి? మీకేం చెప్పాలో బాబాగారే స్వయంగా చెప్పచ్చు కదా, మరి నా వద్దకు ఆయన ఎందుకు పంపారు? వారి లీలలు తర్కానికి అందవండి. వారేం చేస్తారో మనం గ్రహించలేమండి. వారేం చేస్తారో వారికే తెలుసు. వారు మనలాంటి సామాన్య మానవులు కానే కారండి. అయినా షిరిడీకి వచ్చినప్పటి నుంచి వారి లీలలు ఎన్ని చూశామండి. చూడండి, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు హేమడ్ పంత్. శ్యామ మరాఠీ పాఠశాలలో, ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు. కాబట్టి ఈ ఇంత చదువుకున్న వ్యక్తికి వచ్చిన అనుమానాన్ని తీర్చడానికి దానికి విద్వత్తు పాండిత్యం అవసరం లేదు, చదువు అవసరం లేదు. బాబాగారి పట్ల ప్రేమ భక్తి ఉంటే చాలు. అటువంటి భక్తుల ద్వారానే ఇటువంటి వారి సందేహాన్ని బాబాగారు తొలగిస్తారు, సంశయాలను ఆయన తొలగిస్తారు, మనసును సమాధానపరుస్తారు. అందుకే సాటి భక్తులతో మనకుండే పరిచయం, సమన్వయం, ఇలా రకరకాల పరస్పరం మనకుండేటువంటి పరిచయాల ద్వారా అనేక సందేహాలని, సంశయాల్ని తొలగిస్తుంది. మన మనసుకి ఎప్పటికప్పుడు తృప్తిని, స్పష్టతను ఇస్తూ ఉంటుంది. సరే చెప్పారు కదండి, నాకు నేను గుర్తు తెచ్చుకుంటాను, నా కళ్ళ ముందు జరిగిన విషయాలు నేను మీకు చెప్తానండి. అలా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అంటే బాబా గారి గురించి మనం చర్చించుకోవడం కూడా మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లే. మన సమయం చాలా పరిమితం. ఎప్పుడు జన్మించామో అప్పుడే అది ఫిక్స్ అయి ఉంటుంది, ఏ రోజు మనం మరణిస్తామో. ఈ కొద్ది సమయంలో ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే సచ్చరిత్రలో చెప్తుంది ఒక ఓవి, పుణ్యాన్ని సంపాదించే కథలు, వార్తలు వినే సమయమే సార్థకమైనట్లు, మిగతా సమయం వ్యర్థమైనట్లు అని చెప్తుంది. పుణ్యాన్ని సంపాదించి పెట్టే కథలు, శ్లోకాలు, వార్తలే వినాలట. కాబట్టి ఇక్కడ కూడా బాబా గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే మన పాపకర్మ నశిస్తుంది, మన సమయం సద్వినియోగం అవుతుంది, మనకు పుణ్యం కూడా కలుగుతుంది. కాబట్టి నేనేం చూశానో అది చెప్తానండి అని ఈయన శ్యామ గారు చెప్తూ అయ్యా బాబా గారు ఒక్కొక్కప్పుడు భక్తుల అంతు చూస్తాడండి. వారి భక్తి ప్రేమలను ఆయన బాగా పరీక్షించి చివరకు వారికి తగినట్టు ఉపదేశాలను ఇచ్చేవారు. జాగ్రత్తగా వినండి శ్యామ ఏం చెప్తున్నాడు. ఒక్కొక్కప్పుడు అంటే జనరల్గా భక్తుల స్వభావాన్ని అనుసరించే బాబా గారు వారిని అనుసరించి
వాళ్ళ వాళ్ళకు వచ్చిన సంకల్పాలను ఆయన సఫలీకృతం చేసేవారండి. కొన్ని పర్యాయాలు మాత్రం భక్తుల అంతు చూసేవారు. వాళ్ళ భక్తి ప్రేమలను బాగా పరీక్షించి చివరన ఉపదేశాలను ఇచ్చేవారు అన్నాడు. ఎప్పుడైతే ఉపదేశం అనే మాట ఈయన విన్నారో హేమవతి పంత్ గారు ఒక్కసారిగా ఈయన మనసులో ఒక ఎలక్ట్రిక్ షాక్ తగిలింది, ఒక విద్యుల్లత మెరిసింది. వెంటనే సాటే గారి గురు చరిత్ర కథ గుర్తుకొచ్చింది. అమ్మో, నేను బాబాగారి సమక్షంలోనే అనుకున్నాను కదా మనసులో, నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తారో అని. ఆ అనుగ్రహం ఏంటో ఇక్కడ నేను తెలుసుకోవాలని నన్ను శ్యామావతికి పంపారు. అక్కడ నా మనసు చంచలమైంది కదా, అస్థిరమైంది కదా, నా మనసును స్థిరపరచడానికే బాబా గారు నన్ను ఇక్కడికి పంపించారు అని ఈ మనసులో వచ్చిన ఆలోచనని కాస్త ఆయన ఆపుకుని చాలా కుతూహలంగా శ్యామ ఏం చెప్తాడో వింటున్నారు. శ్యామ ప్రత్యక్షంగా తను చూసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి, భక్తుల అనుభవాలు కదా. వీటిలో ఒక్కొక్కటిని ఆయన ప్రేమగా కొంచెం కొంచెంగా చెప్తుంటే ఈయన మనసు ఆనందాన్ని పొందుతూ ఉంది. ఇంకా చివర శ్యామ ఒకటి చెప్పారు. అయ్యా, కొంతకాలం క్రితం ఒక వృద్ధురాలు వచ్చారండి. ఆవిడ పేరు రాధాబాయ్ దేశ్ముఖ్. ఆవిడ వృద్ధురాలు సంగమనేర్ నుంచి వచ్చారు. సత్పురుషుల్ని దర్శనం చేసుకోవాలని ఆవిడకి మనసులో సంకల్పం అండి. బాబా గారి గురించి విన్నారు, బాబా గారు సత్పురుషులని విన్నారు. సంగమనేర్ ప్రజలతో వారు కలిసి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నారు. వారి పట్ల వారికి నిష్ట కుదిరింది, బాబా గారి చరణాల పట్ల భక్తి కలిగింది. అప్పుడు ఆవిడ అనుకున్నారంట, బాబా గారు సత్పురుషులు, శ్రేష్ఠులు, వీరు పవిత్రులు, వీరి ద్వారా అంటే వీరిని కనుక మనం గురువుగా చేసుకుంటే నాకు ఒక ఉపదేశాన్ని ఇస్తారు, దాని ద్వారా నేను పరమార్థాన్ని సాధించుకోవచ్చు. కాబట్టి మంత్రోపదేశం తీసుకుంటే సత్పురుషులలో శ్రేష్ఠులు, పవిత్రులు అయినా బాబా గారి వద్దే తీసుకోవాలి. బాబా గారే స్వయంగా పిలిచి నాకు ఒక మంత్రోపదేశాన్ని చేసేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని, అప్పటి వరకు అన్నపానీయాలు కూడా మానివేస్తాను అని ఒక దృఢమైన నిశ్చయం తీసుకున్నారు. అంతే, అప్పటి నుంచి ఆవిడ దీక్షగా కూర్చున్నారు. 60 ఏళ్ళకి పైబడ వయసు ఉండే స్త్రీ అట. సరే, అన్నం లేదు, పానం లేదు. అలా 3 రోజులు తపస్సు చేశారు, నీరసించారు. తపస్సు ఒక ఉన్నతపరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక లక్ష్యం కోసం మనసుని, శరీరాన్ని శ్రమింప చేసుకోవటం, ఆ లక్ష్యం పట్ల నిష్ఠగా ఉండటమే తపస్సు అండి. ఒక ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆవిడ. ఆ లక్ష్యం సాధించుకునేంత వరకు నేను ఇలా అన్నపానీయాలు మానివేస్తాను అని దానికే ఆవిడ స్టికన్ అయ్యారు. దాన్ని పరిమితమయ్యారు, దాన్ని వారు పాటిస్తున్నారు. అలా లక్ష్యం పట్ల నిష్ఠగా ఉండటమే తపస్సు. సరే, ఇది ఊరంతా తెలిసింది. నందీశ్వరుడు శ్యామ చెవును కూడా పడింది కదా. శ్యామకు భయం వేసింది. అమ్మో, వృద్ధురాలు చాలా మొండి స్వభావంతో ఉంది. దేనికి వచ్చిన షిరిడికి? బాబాగారు దర్శించుకోవాలని. తర్వాత ఏం ఆలోచన వచ్చింది? బాబాగారి వద్ద ఒక మంత్రోపదేశాన్ని పొందాలి అని. మరి బాబాగారేమో ఆవిడని పిలవటం లేదు. 3 రోజులు, 3 పగళ్ళు, 3 రాత్రులు గడిచిపోయాయి. ఆవిడకి ఏమవుతుందో నీరసించి గనక ఒకవేళ ప్రాణం పోతే బాబాగారికి అపవాదం వస్తుంది. చూడు, మంత్రోపదేశం కోసం బాబాను ఆశ్రయిస్తే ఈయన కరుణించకపోగా ఆవిడని మరణానికి అప్పచెప్పాడు అని జనులు అంటారు. కాబట్టి బాబాగారికి ఇటువంటి అపవాదం రాకూడదు అని మసీదుకి వెళ్ళారు, ఒక మధ్యవర్తిత్వాన్ని నిలిపేందుకు. వెళ్ళంగానే బాబాగారు రోజు, ఏంటి శ్యామ, ఏంటి సంగతులు, అన్నీ బాగున్నాయా, నీ మనసు బాగుందా? ఆ నారాయణుడి బుర్ర బాగా పాడైందిరా శ్యామ, నన్ను చాలా కష్టపెడుతున్నాడు. అయ్యా, ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఇది బాబాగారి కరుణ, ప్రేమ. చదివేందుకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ దానిలోని అర్థాన్ని చూడండి. ఇందుకు సత్సంగం అవసరం అండి. రోజు అడిగినట్టే బాబా శ్యామను అడుగుతున్నాడు. ఏం శ్యామ, అంత బాగుందా, ఏంటి సంగతులు అని అడిగి, నారాయణుని బుర్ర బాగా పాడైంది, నన్ను బాగా కష్టపెడుతున్నాడు. నారాయణుడు భగవంతుడు, అందరికీ బుద్ధికి ప్రేరణ ఇచ్చేవాడు. ఆవిడికి ఎటువంటి ప్రేరణ ఇచ్చాడు? నా దగ్గర
మంత్రోపదేశం తీసుకోవాలి అని ప్రేరణ ఇచ్చాడు. మీ అందరికి చూసే కళ్ళకి ఆవిడ నిరసించిపోతుంది. 3 రోజులు అంటే 3 పగళ్ళు 3 రాత్రులు ఆవిడ తపస్సు చేస్తూ ఉంది, చాలా కష్టపడుతూ ఉంది అని నీకు అనిపించవచ్చు. కానీ నారాయణమూర్తి అంటే భగవంతుడు తానే ఆవిడ కష్టాన్ని నేనే భరిస్తూ ఉన్నా, నన్ను కష్టపెడుతున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఒక మంచి సంకల్పం చేసుకుని దాన్ని కనుక మనం చేసే పనిలో కనుకుంటే మన శ్రమనంతా బాబాగారే భరిస్తారు, ఈ శక్తినంతా బాబాగారే ఇస్తారు. వారు మసీదులోనే కూర్చుంటారు, కదపరు. కానీ వారి సంకల్పానుసారం ఎవరెవరైతే ఒక మంచి ఆలోచనతో ఉన్నారో వాళ్ళు ఏ పని చేయాలని బాబాగారు కోరుకుంటున్నారో ఆ పనులు చేసేందుకు అవసరమైన శక్తిని వాళ్ళకిచ్చి వారి ద్వారా ఆ పని పూర్తి చేయించుకుని వాళ్ళకి ఆనందాన్ని తృప్తిని కలిగిస్తారు బాబా. కాబట్టి ఇక్కడ కష్టపడుతున్నది నేను రాశామా మీరు అనుకున్నట్టుగా ఆవిడ కాదు, కానీ మీరు చూసేందుకు మీకు అలా కనబడుతుంది. కానీ ఆవిడ కష్టాన్నంతా నేను భరిస్తున్నాను సుమా అని అక్కడ అర్థమవుతుంది. సరే, ఎవరికైనా సరే రకరకాల భావాలు రావచ్చు. కాబట్టి శ్యామ అంటున్నాడు, దేవా ఆవిడ్ని ఏందయ్యా నీ లీలా, నీ గారడేంటి, ఎవరెవరినో ఎక్కడి నుంచో షిరిడీకి రప్పించుకుంటావు, వాళ్ళ గురించి నువ్వు మమ్మల్ని అడుగుతావా? చూడు, మరి ఆవిడ వచ్చి ఇంత మొండి స్వభావంతో ఉంది, మొండి పట్టుదలతో ఉంది. నువ్వు కనుక పిలిచి మాట్లాడకపోతే ఏమవుతుందో దేవా? ఆవిడ నీకోసం వచ్చి ఉంటే, ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే నువ్వు కనీసం పిలిచి మాట్లాడవా? ఏదైనా పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా. ఆవిడకి ఏదన్నా మరి జరగరానిది కనుక జరిగితే అపవాదు నీకే వస్తుంది దేవా. అటువంటి అపవాదు నీకు రాకూడదు. ఎంత ప్రేమ చూడండి, బాబాకి ఎటువంటి అపవాదు రాకూడదు. కాబట్టి బాబా మీరు ఆవిడని పిలిపించి మీరే ఏదైనా సరే స్వయంగా మాట్లాడండి అని శ్యామ అన్నాడు. సరే, తర్వాత బాబా గారు ఆవిడ్ని పిలిపించి మాట్లాడటం ఇంకా తక్కిన 19 అంటే ఇక్కడికి 18వ అధ్యాయం పూర్తవుతుంది. 19వ అధ్యాయాల వివరాలు చాలా బాగుంటాయి. ఇవన్నీ మనం తర్వాతి సత్సంగంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మన ఛానల్ని ఇతర భక్తులు కూడా పరిచయం చేయండి. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం.